ఈయన అమూల్ బేబీ. ఈ అమూల్ బేబీ మరి ఎక్కడుంటో తెలీదు. ఏమంటదంటే నేను పలుకుల్లో కేసరి అని మొదలెడతాడు వీడు. చూడడానికి అమూల్ బేబీలా ఉంటాడు. ఏదో 5వ తరగతి పిల్లోడు చక్కగా నూనె రాసుకుని దువ్వేసుకుని టీషర్ట్ వేసుకుని పై బటన్ కూడా పెట్టుకుని చక్కగా వెళ్తాడు చూసారా, ఆ టైపు క్యారెక్టర్ని నింపింది అయిపోయాక. అయితే ఈ అమూల్ బేబీ వచ్చి డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ గారికి వార్నింగ్ ఇస్తుంది. హోమ్ మినిస్టర్ గారిని తప్పడేస్తుంది. అంటే ఖాళీగా ఉంటే తాజ్మహల్ మీద కూడా తోవాలారేసారు ఆ ఖాళీ అయిపోయాక. కొత్త సరుకండి ఇది. And welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives, and possibilities focused on development of Andhra. కోచింగ్ చెప్తూ ఉంటారు కదండి, స్పోకెన్ ఇంగ్లీషు లేదా ఎంసెట్ కుర్రాళ్ళు కోచింగు. ఆ టైప్ ఇన్స్ట్రక్టర్ను కూడా తీసుకొచ్చి ఒక కథ అల్లి, నువ్వు పిల్లలకి ఇలా బాగా చెప్తున్నావు కదా పాఠాలు, సైన్స్ ఫిజిక్స్ బాగా చెప్తున్నావు కదా, ఇక్కడి నుంచి ఈ పాఠాలు కూడా చెప్పు, ఈ తప్పులు ఈ అబద్ధాలను కూడా ప్రచారం చేయని చెప్పి అమూల్ బేబీని తీసుకొచ్చి ఒక క్యారెక్టర్ ఇచ్చారు అయిపోయాక వాళ్ళు. ఫ్రెండ్స్, ఈ రోజు పాడ్కాస్ట్ ఎపిసోడ్ మొదలు పెట్టే ముందు హోమ్ మినిస్టర్ అనిత గారు పవర్ లో లేనప్పుడు, అపోజిషన్ లో ఉన్నప్పుడు సిబిఎన్ గారి సెక్యూరిటీ మీద ఆవిడ చేసిన కామెంట్స్ ఏంటో ఒకసారి క్విక్ గా చూద్దాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తూ ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నిన్న హోమ్ మినిస్టర్ గారు 30 minutes ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో జగన్ గారి కార్ యాక్సిడెంట్ సంబంధించి ఆవిడ కొన్ని కీ రిమార్క్స్ చేశారు. అందులో నాకు ఒకటి కన్విన్సింగ్ అనిపించింది, దాని గురించి నేను మాట్లాడతాను. అండ్ ఆవిడకి నేను కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రెజెంట్ చేస్తాను ఆవిడ మాట్లాడిన దాని మీద. లెట్స్ స్టార్ట్. ఫస్ట్లీ, హోమ్ మినిస్టర్ అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు నిన్న జగన్ గారి కార్ యాక్సిడెంట్ లో ఆ వీడియో ఉంది కదా, అది ఫేక్ వీడియో కాదు అని ఎలాగ కన్క్లూషన్కి వచ్చారో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి విందాం. ఇంకా సమర్థించుకోవడం ఎంత దారుణంగా సమర్థించుకుంటున్నాడంటే, వాళ్ళ నాయకులందరూ బయటకు వచ్చి ఇదేదో మార్ఫింగ్ చేశారు, ఇలా చేశారు, అలా చేశారు, క్లియర్ గా వీడియోలో కనిపిస్తుంది. సింగయ్య అనే దళితుడు ఆ కార్ కింద పడి నలగడం క్లియర్ గా కనిపిస్తా ఉంది. మేడం, హోమ్ మినిస్టర్ ఆ వీడియో మీద అది ఒరిజినల్ ఫేక్ వీడియో అనే కన్సర్న్స్ రేజ్ చేసింది వైసీపీ నాయకులే కాదు మేడం, చాలా మంది కామన్ పీపుల్ కూడా, బోలెడు మంది సోషల్ మీడియాలో ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది, చాలా మంది రేజ్ చేసిన కన్సర్న్. ఇదేదో మార్ఫింగ్ చేశారు ఇలా. మీరు ఇక్కడ గమనిస్తే ఆ పత్తిత్ రెడ్డి గారు సేమ్ టాపిక్, ఇప్పుడు ఈ అమూల్ బేబీ కూడా సేమ్ టాపిక్. ఏంటంటే ఆ వీడియో ఫేక్ అని వీళ్ళే ఇలాంటి కుర్రలతో ప్రచారం చేస్తారు. మరో పక్కన వచ్చి మీరు రూప్ పార్టీ పెట్టుంటే జగన్ గారి కారులో సింగయ్య పడిపోకుండా ఉండను కదా అని అంబటి రాంబాబు పేరుని ఆయన వచ్చి మళ్ళీ పైన ప్రెస్ మీట్లు పెడతారు. అంటే అది పడిపోయింది ఖచ్చితంగా జగన్ గారి కారులోనే పడిపోయారని నమ్మిన ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకి పేరుని నాని అంబటి రాంబాబు రూప్ పార్టీ పెట్టలేదు అనేది కన్వే చేస్తారు. ఇక కొంతమంది అమాయకులు ఉంటారు కదా, తెంగరోళ్ళు ఉంటారు కదా, అలాంటి తెంగరోళ్ళకి ఇలాంటి తెంగరోళ్ళు ఇచ్చి అసలు ఫేక్ వీడియో అది మొత్తం మార్ఫింగ్ వీడియోని మరొక వెర్షన్ని ఈ అమాయకుల కోసం తీసుకెళ్తారు. ఆ ఏదో పనులు చేయకుండా ఉండొచ్చు కదా, ఇంత గడ్డి తినే బదులు, ఇంత అడ్డదారులు దొక్కే బదులు అలా తప్పులే జరగకుండా చూసుకోవచ్చు కదా. ఒకవేళ తప్పు జరిగితే అవును పొరపాటు అయిపోయింది, మా కార్యకర్త అనుకోకుండా పడిపోయాడు, మాకు అలాగే మేము ప్రతిదాన్ని ఇలాగ హైలైట్ చేసుకుంటాం కాబట్టి ఒక అందులో చచ్చిపోతారు, ఒకళ్ళిద్దరు చచ్చిపోతారు, మీకెందుకు, మేమేమైనా ఉంటే కోర్టులో చూసుకుంటా అంటే అయిపోద్ది. ఈ డ్రామాలు ఎందుకండి బాబు, ఇన్ని డ్రామాలు చేశారు, అలా చేశారు, క్లియర్ గా వీడియోలో కనిపిస్తుంది. మేడం, మీరు హోమ్ మినిస్టరేనా? మీరు ఒక రెస్పాన్సిబుల్ హోమ్ మినిస్టర్ చైర్లోనే కూర్చున్నారా? క్లియర్ గా కనిపించడం ఏంటి మేడం? మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? మీరు ఏ జమానాలో ఉంటున్నారు? రాత యుగంలో ఉండే వాళ్ళు ఆలోచించినట్టు మీరు ఆలోచిస్తున్నారు. మాట ముందు ఏ అంటారు, మాట తర్వాత ఏ అంటారు. అసలు విషయానికి వచ్చేసరికి మీరు అసలు ఈ జమానాలో ఉండే వ్యక్తిలాగా మీరు బాబు అమూల్ బేబీ కొంతమందికి చూసిన వెంటనే అది ఫేక్ వీడియోవా, లేకపోతే మార్ఫింగ్ వీడియోవా, లేకపోతే అది డీప్ సిక్ చేసిందా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అర్థమైపోతుందిరా తమ్ముడు. బాబు అమూల్ బేబీ, ఒకవేళ నీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ వీడియో మార్ఫింగ్ వీడియో చెప్పు నువ్వు. చిన్నపిల్లాడు అడిగితే చెప్తాడు. ఇప్పుడు మార్ఫింగ్ వీడియోలు వైసీపీ అయిపోయాక వచ్చిన తర్వాత ఏది మార్ఫింగ్, ఎక్కడ కట్ ఉంది, ఎక్కడ ఎడిట్ చేశారు, ఎక్కడ లిప్సింగ్ అవ్వకుండా వెనక నుంచి వేరే వాయిస్ వచ్చేస్తుంది, ఇవన్నీ అందరికీ తెలిసిపోయారు. నాయన హోంమంత్రి గారు ఎందుకన్నారంటే క్లియర్గా కనపడుతుంది కదా, అది ఎక్కడ ఆ చిన్న వీడియో, చాలా చిన్నది, సెకండ్స్లో ఉన్న వీడియో, దాన్ని మార్ఫింగ్ చేయడానికి ఎవరికి అవ్వదురా సామె. అయితే ఈ అమూల్ బేబీ డైరెక్ట్ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చేసినట్టున్నాడు. కోచింగ్ సెంటర్ నుంచి వచ్చేసి ఇక అది మీరు ఎలా చెప్పగలుగుతారు? ప్రతిదాన్ని వీళ్ళు ఫోరెన్సిక్ పంపించి తెప్పించాలంటారు. ఓకే, పోనీ నిజంగా అప్పుడు కేసు పెట్టారు కదా, కోర్టుకి ఇస్తారు కదా, కోర్టు ఖచ్చితంగా ఫోరెన్సిక్ పంపిస్తుంది కదా, ఎందుకంటే మీరు కంగారు అప్పుడే, ఎందుకు అప్పుడే కాలు తొక్కేసుకుంటారు ఎందుకు? ఒకవేళ నిజంగా అది ఫేక్ వీడియో అయితే అవును ఫోరెన్సిక్లో మీరే ప్రూవ్ చేసుకోవచ్చు కదా, అది ప్రూవ్ అయ్యేదాకా ఆగొచ్చు కదా. ఈ లోపల పత్తిత్ రెడ్డి గారు ఒక పక్కనే, ఈ అమూల్ బేబీ గారు ఇంకో పక్కనే, ఎందుకు కాలు తొక్కేసుకుంటారు ఎందుకు మరి? ఎందుకు? ఇప్పుడు కోర్టు చూపించిన వీడియో అలా నమ్మేది కదా, వెంటనే ఖచ్చితంగా ఫోరెన్సిక్ అయితే రికమెండ్ చేస్తారు కదా. అంటే కేసు పెట్టకముందే ఫోరెన్సిక్ పంపించాలా? అసలు అలాంటి పాసిబిలిటీ ఉందా అమూల్ బేబీ? ఇప్పుడు ఒక వీడియో వచ్చింది, కేసు పెట్టాము, కేసు పెట్టిన తర్వాత ఈ వీడియోని ఎవిడెన్స్లో యాడ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కోర్టు వాళ్ళు దాన్ని పరిశీలించి దీనికి క్రెడిబిలిటీ ఎంత, ఇది ఒకసారి పంపించండి, ల్యాబ్కి పంపించండి, ఇది అవునో కాదో తెలుసుకోండి అని కోర్టు వాళ్ళు పంపిస్తే అప్పుడు జరుగుతుంది అదంతా. అంతేగాని నాకు వీడియో దొరికితే ఇది ఒరిజినల్ కాదని నేను ఫోరెన్సిక్ పంపించి ఆ ల్యాబ్ నుంచి తెప్పించుకున్న తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టను.
ఏంటి ఇలా తయారయ్యారు? ఈ కోచింగ్ సెంటర్లో ఇన్స్ట్రక్షన్లు అందరినీ తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఇక శ్రీరెడ్డి మాట్లాడట్లేదు, బోరుగడ్డ మాట్లాడట్లేదు, ఆ వర రవీంద్ర రెడ్డి మాట్లాడడానికి లేదు, అందరూ బొక్కలో ఉన్నారు లోపల. అందుకని కొత్త టీం దింపారా? ఆహా, మీరు తింపుతూ ఉంటే మేము చూస్తూ కూర్చుంటామా? ఇలాంటి అమలు బేబీలు పంపించి డైరెక్ట్ హోమ్ మినిస్టర్ గారి మీదే మాట్లాడేసి అంత మాట్లాడలేదే. పబ్లిక్ లో అది మార్క్ చేసిన వీడియో, ఫేక్ వీడియో అనే ఒపీనియన్స్ కూడా వస్తున్నాయి అంటే దాన్ని మీరు అడ్రస్ చేసే విధానం ఇదేనా? ఏపీ గవర్నమెంట్ దగ్గర ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లేదా ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ప్రైవేటైజ్ చేశారా? ప్రైవేటైజ్ చేసినా కానీ కనీసం ఆ అమూల్ బేబీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కోర్టుకి రెస్పాండ్ అవుతుంది అంతే తప్ప ఎవరికి ఏ వీడియో దొరికితే ఆ వీడియో పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి తలుపు కొట్టేసి సార్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అండి ఇగో వీడియోస్ని ఒరిజినల్ కాదు చూడండి చూడరా బాబా అమూల్ బేబీ. ఆహా, అని తెలివితేటలోనే మనకి ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించేసి ఎవరు పడితే వాళ్ళు సాక్ష్యాల ఆధారాలు పట్టుకుని ఆర్ఎఫ్ఎస్ఎల్కి వెళ్ళిపోయి ఎవరు పడితే వాళ్ళు పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అబ్బాయి మీరు చేసి మాకు ఎవిడెన్స్ ఇచ్చేయండి ఇచ్చేస్తారా? ఏమి ఎలా తయారయ్యారు? అర్ధ సత్యం నేను చెప్తున్నాను, ప్రజలు గమనించాలి. ఇటు చెప్పే దాంట్లో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. ఎస్, ఫోరెన్సిక్ నుంచి కన్ఫర్మ్ అయిన తర్వాత అది ఒరిజినల్ అనేది అథెంటికేషన్ వస్తుంది. కానీ ఇది చెప్పే అబద్ధం ఏంటి? హోమ్ మినిస్టర్ గారే డైరెక్ట్గా ఆ వీడియోని ఫోరెన్సిక్ పంపించేయాలట. అంటే దానికి ఇక కోర్టులు అనవసరం, పోలీసులు అనవసరం, ఇక హోమ్ మినిస్టర్ గారే పంపించేసి అది ఒరిజినల్ అని చూసిన వెంటనే ఒక బాబు రండి అని చెప్పేసి అలాంటి వాళ్ళు 10 మందిని పిలిచి ఇక వీళ్ళిద్దరిని ఉరి తీసేయండి అని హోమ్ మినిస్టర్ గారు చెప్పాలా? ఏ అమూల్ బేబీ ఏటి ఓవరాక్షన్? అదేదో పెద్ద ఎవడో కనిపెట్టిన పాయింట్ కనిపెట్టించినట్టు ఆ పత్తి తిరిగి ఒకటి అమూల్ బేబీ ఒకడో మళ్ళీ వీళ్ళు బిల్డప్. ప్రైవేట్ ఎంటిటీ నుంచి ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇది ఫేక్ వీడియో కాదు అని కేటగోరికల్ గా చెప్తా, ఆ రిపోర్ట్ ఆధారంగా చూపిస్తా మీరు పబ్లిక్ కి చెప్పాలి. ఒకవేళ అలా చెప్పినా కూడా గవర్నమెంట్ వెళ్దా కాబట్టి ఫోరెన్సిక్ ని కూడా మేనేజ్ చేశారని చెప్తే మళ్ళీ ఇది అమూల్ బేబీ వచ్చి మళ్ళీ ఇలాగే తల పక్కగా ఇదే నూనె రాసుకుని పారాచూట్ నూనె రాసేసుకుని మళ్ళీ ఇలాగే కూర్చుని లేదండి ఫోరెన్సిక్ కూడా వాళ్ళదే కదా, అవును వాళ్ళు ఇప్పించుకున్న సర్టిఫికేట్ మీద మాకు ఏమి నమ్మకం అంటది. ఇదే అమూల్ బేబీ. కానీ వాస్తవం ఏంటనేది ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎన్నన్నా మలుపులు చెప్పండి, ఇప్పుడు కొత్త కొత్త సరుకుని ఐపాక్ దింపి ఎన్ని అబద్ధాలన్నా ప్రచారం చేయండి, కానీ తెలుగోడు అంటేనే తెలివైనోడు, ఆయన ఎవడో మోసం చేయలేడు. క్లియర్ గా కనిపిస్తుందని చెప్పడం ఏంటి? మీ దగ్గర పైగా స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు కూడా ఉన్నారు, ఎంత అడ్వాన్స్ గా థింక్ చేస్తామని చెప్తా ఉంటారు. అసలు విషయానికి వచ్చరికి ఇంత స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఇంత పటిష్టంగా ఉంది. స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు పాదయాత్ర చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు నెగ్గారు. స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు ఉన్నారు కాబట్టి వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు లేకపోతే మరో నందిగామ సురేష్ లాంటి వాళ్ళు మరొకరు లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఎక్కడ? శ్రీకృష్ణ జన్మస్థానంలో. స్టాన్ఫోర్డ్ లో చదువుకున్న లోకేష్ గారు ఉన్నారు కాబట్టి మీరు తోపు తురుము సింగిల్ సింహం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన వెంటనే, కూటమి గెలిచిన వెంటనే ఢిల్లీ వీధుల్లో వెళ్ళి ధర్నాలు చేసుకున్నాడు. స్టాన్ఫోర్డ్ లో చదివిన లోకేష్ గారు ఉన్నారు కాబట్టి అమూల్ బేబీ ఆయన స్థాయికి తగ్గ పనులు ఆయన చేస్తాడు. అయితే మరి ఇలాంటి కుర్రోళ్ళతో కూడా మరి ఇలా పాపం ఇంకా వైసీపీకి మాట్లాడడానికి ఎవరు లేరండి. లేక నేను పలుకుల్లో కేసరి, ఆంధ్ర పెయిడ్ కాస్టర్ అని మొదలెట్టాను. వెనకపడుతున్నారేంటి? మీకు అసలు టెక్నాలజీ అంటే తెలుసా? మీకు అసలు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉందని తెలుసా? నెక్స్ట్ మన హోమ్ మినిస్టర్ గారు అంత సంఖ్యలో జనాలు రావడానికి కారణం ఏంటి అని చెప్తున్నారు. ఒకసారి విందాం. దాని వెనక ఆవిడ దేన్ని ప్రాతిపదికగా తీసుకొని, దేని ఆధారంగా చేసుకొని అది రీజన్ గా చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. బ్లండర్ గా ఒకటే మనం ఆలోచించుకోవాలి. అతను బ్లండర్ గా మనం ఒకటే ఆలోచించుకోవాలంట. బ్లండర్ గా ఐఎమ్ గివింగ్ హర్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. బ్లైండ్ గా అంటే ఇప్పుడు స్పెల్లింగ్ ఎక్కడో తప్పు రాశారట, మార్కులు తీసేయి, లేకపోతే అమూల్ బేబీ మార్కులు తీసేసి ఫెయిల్ చేసే లేదండి మేడం గారిని. ఎందుకంటే నువ్వు ఆ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్టర్ అని అర్థమైపోయింది నాకు. ఈ మనోడు స్పెల్లింగ్ మిస్టేక్లు లేకపోతే గ్రామర్ మిస్టేక్లు ఇవి కూడా పడేసుకోండి. మరి అమ్మ భలే సరుకుని దింపారు రావా. ఒకటండి బ్లెండర్ గా ఒకటే మనం ఆలోచించుకోవాలి. అతను వెళ్ళేది ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు అంత ర్యాలీ అవసరమా? అంత బల ప్రదర్శన అవసరమా? నీ కార్యకర్త చనిపోయాడు, విగ్రహం పెట్టుకున్నావు, ఎందుకు చనిపోయాడో తెలియదు, బెట్టింగ్ లో చనిపోయాడు, ఏ విషయంలో చనిపోయాడో విగ్రహం పెట్టావు, ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళావు, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బల ప్రదర్శన దేనికి? బల ప్రదర్శన చేస్తూ 4-5 గంటలు 5 గంటలు నువ్వు హైవే మీద నెమ్మదిగా నీ జనాలందరితో వెళ్తానంటే ఎంతమంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది? అది ఎందుకు ఆలోచన చేసుకోవట్లేదు? ఈ రోజు మాట్లాడితే పోలీసులు భద్రత ఇవ్వలేకపోయారు, పోలీసులు అంతకు మించి మాకు పరిధి మించి దాటి ఈ రోజు భద్రత ఇచ్చాం. మేడం హోమ్ మినిస్టర్, మీరు ఇది బల ప్రదర్శనే అనే కన్క్లూజన్ ఎలా వచ్చారండి? అలా అయితే మీరు ఇది చేసిన కామెంట్స్ ఎలా చూడాలి? ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళు అమూల్ బేబీ ఎలా తెలియాలంటే బల ప్రదర్శనకి దీనికి తేడానికి తెలియాలంటే ఆవిడ ఏమన్నది? ప్రతిపక్ష నాయకుడు మీటింగ్కి, పబ్లిక్ మీటింగ్కి వేలల్లో కాదు లక్షల్లో జనం వస్తారు. అమూల్ బేబీ పరామర్శకి ఒక 4, 5, 10 మంది 20 మంది, మా 500 మంది వెళ్తారు. పరామర్శకి పబ్లిక్ మీటింగ్కి తేడా తెలియని ఏం కోచ్ పోయా నువ్వు? దేనికి ఇచ్చేవాడు కోచింగ్? కెమిస్ట్రీకా లేకపోతే ఫిజిక్స్కా మ్యాథ్స్కా? దేనికి? జేఈకి ఇచ్చేవాడువా లేకపోతే నీట్కి ఇచ్చేవాడువా? నీలాంటి కోచింగ్ మాస్టర్లను కూడా తీసుకొచ్చేసి ఏంటంటే నీకేం తేడా తెలుస్తుంది? మరి పబ్లిక్ మీటింగ్కి పరామర్శకి తేడా నీకెక్కడ తెలుస్తుంది? నీకేదో ఐపాక్ నుంచి ఒక స్టోరీ వస్తుంది, ఆ స్టోరీలో మీరు అక్కడ అలా అన్నారు కదా,
అప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయాలు మీరు అలా మాట్లాడారు, మా జగన్ గారి విషయాలు ఎలా మాట్లాడారు ఏంటంటే సందర్భాలు వేరు. వీళ్ళు ఎలా ఉన్నారంటే అండి, ఏదో సినిమా యముడు అనుకుంటండి, సూర్య గారు ఉంటారు అందులో, ఆయన ఎస్ఐ. ఆయన ఏం చేస్తాడంటే ఆయన దగ్గరికి ఇద్దరు గొడవపడి వస్తారు. ఇద్దరు గొడవపడి ఆడిమే కేసు పెట్టండి ఈడిమే కేసు పెట్టండి అని ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు. ఈయన ఏం చేస్తాడంటే కేసులు ఏం పెడతా ఇద్దరు తెలిసిన వాళ్ళే కదా మనకని, నోర్మేండి కేసులు ఇద్దరు సెకండ్ ఇచ్చుకుంటారు. ఇద్దరు ఒకళ్ళు హక్ చేసుకుంటాడు. ఇక్కడి నుంచి ఎవరు గొడవ పడకుండా ఇద్దరు సఖ్యంగా ఉండాలంటారు. చుట్టుపక్కల జనం అందరూ చప్పట్లు కొడతారు, అరే భలే చేశారా ఎస్ఐ గారు అని చెప్పి పంపించేస్తారు. ఈ పక్కన ఇలాంటి అమూల్ బేబీ లాంటి ఒకటి ఉంటాడు. అరే సెటిల్మెంట్ ఇలా చేయాలన్నమాట, అంటే వైసీపీ అమూల్ బేబీ లాంటి వాళ్ళు ఉన్నారన్నమాట అండి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా చేస్తే సెటిల్మెంట్ అయిపోద్ది అనమాట, అందరూ మనం చూసి చప్పట్లు కొడతారనమాట అనుకుంటారు. ఇంకో చోట బార్డర్ అంటే పొలం తగు వస్తుంది ఇద్దరికి, అటువైపు ఏమో ఒక మగాయన ఉంటాడు, ఇటువైపు ఒక ఆడ మనిషి, వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఈ లోపు ఈ అమూల్ బేబీ లాంటి వెళ్తారు అక్కడికి. వెళ్ళి ఏంటి గొడవ అంటే మాకు ఏదో చిన్న కాలువ తగ్గండి, చిన్న మందర గొడవ అంటారు. ఏంటి ఏం ఆడుతున్నారు, ఇద్దరు సెకండ్ ఇచ్చుకోండి అంటే సెకండ్ ఇచ్చుకోండి, ఇద్దరు హక్ చేసుకోండి అంటారు. ఇద్దరు హక్ చేసుకుంటారు. హక్ చేసుకుని వాళ్ళు వేరే మూడ్లోకి వెళ్ళి ఇద్దరు లేచిపోతారు. ఇద్దరు అందరూ వచ్చి అమూల్ బేబీ గారు దుబ్బులంటారు. మరి బుద్ధి ఉందా లేదా నీకు? ఒక మహిళ వేరేవాడి భార్య, ఏమో వేరే మనిషి భర్త, వీళ్ళిద్దరిని కలిపి హక్ చేసుకోమని ఇద్దరిని ఇది చేసుకోమని నువ్వు అలా ఎలా ఎంకరేజ్ చేస్తారా? అథవా బుద్ధి ఉందా లేదని చెప్పి జనం అందరూ గడ్డెడతారు. అంటే ఒకే పాలసీ ఏదైతే ఉందో అది అన్ని సందర్భాలకి పనిచేయదు. ఇప్పుడు అక్కడ మీటింగ్ అని చెప్తుంది ఆవిడ క్లియర్గా, యాస్ మీటింగ్, ఇక్కడ మేము చీరలు పంచుతాం, కొన్ని వేల మందికి పంచుతాం, 1,00,000 మందికి పంచుతాం అని చెప్పి ముందే పోలీస్ పర్మిషన్ అడిగిన దానికి నువ్వు 100 మంది వెళ్ళు పరామర్శకి వెళ్తున్నావు, అక్కడ చావు ఇల్లది 100 మంది వెళ్ళని చెప్తే 6,000 మంది వెళ్ళిపోవడానికి తేడా లేదా? కానీ తేడా ఉందని వీళ్ళకే తెలుసు. తేడా లేనట్టు క్రియేట్ చేస్తారు జనాల్లోకి. జనాలు ఇప్పుడు అది అనుకోవాలి, అవును కరెక్టే కదా, మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతమంది వెళ్ళారు కదా, మరి ఇక్కడ వెళ్తే తప్పు ఏంటి అనే ఆలోచన జనాల్లో కలిగించాలని ఇప్పుడు ఇలాంటి కోచింగ్ టీచర్లని, ట్యూషన్ చెప్పుకునే మాస్టర్లని, ఇలాంటి వాళ్ళందరినీ సీన్లో దింపేస్తున్నారు. వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? మరి మీరు చెప్పిన దాని ప్రకారం మీకు జరిగినప్పుడు అది బల ప్రదర్శన అని చెప్పి దాని లెక్కలోకి వేసుకోకూడదా? లేదా అప్పుడు మీకు ఎలాగైతే సరిపడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి ఉండాలి అని మీరు అన్నారో ఇప్పుడు కూడా మీరు చెప్పిన సూక్తి ముక్తావళిని మీరు పాటించి ఉండాలా? అయినా మేడం అక్కడ జనాలు చనిపోతే, ఇద్దరు చనిపోతే మీరు బల ప్రదర్శన అని మీరు ఎలా కన్క్లూడ్ చేస్తారు? మీ థాట్ ప్రాసెస్ ఇలా ఉంది ఎగ్జాక్ట్లీ సిబిఎన్ గారు లాగా. మీరు ఏం హోంవర్క్ చేసుకొని మాట్లాడరా? మీరు ఇది బల ప్రదర్శన అని ఎలా కన్క్లూడ్ చేస్తారో చెప్పండి. బల ప్రదర్శనకి అభిమానంతో వచ్చిన వాళ్ళకి మీరు ఎలా డిఫరెన్స్ కనిపెట్టారు? అక్కడికి వచ్చిన వాళ్ళు బల ప్రదర్శనతోనే వచ్చారని మీరు ఎలా కన్క్లూడ్ చేస్తారు చెప్పండి. అక్కడ ఏమన్నా సిబిఎన్ గారు మీటింగ్స్ లో లాగా జనాలు సగం మధ్యలోనే లేచి వెళ్ళిపోవడం, సిబిఎన్ గారు కూర్చో నాకు ఆకలేట్లేదా, ఇది తినే టైమే. అమూల్ బేబీ కొత్తగా వచ్చినట్టుంది ఫీల్డ్లోకి, ఐపాక్ ఫీల్డ్లోకి అమూల్ బేబీ కొత్తగా వచ్చింది. ఎందుకంటే సిద్ధం సభలు ఈ అమూల్ బేబీ చూసినట్లేదు. సిద్ధం సభలకి మొత్తం వాలంటీర్లను పెట్టి లేకపోతే ఆశా వర్కర్లను పెట్టి జనాలని పొలోమని తరలించేవారు. మీరు రాకపోతే మీ ఇంటి పట్ట క్యాన్సిల్ అయిపోద్ది, మీ అమ్మఒడి రాదు, లేకపోతే మీకు చేయవత రాదని బెదిరించి పొలోమని తరలించేవారు. జగన్ గారు ఇలా మైక్ అందుకోవడం పాపం గేట్లు దూకేసి పారిపోయేవారు జనం. అయితే అమూల్ బేబీ కొత్తగా రిక్రూట్ అయింది కదా ఐపాక్లో, అమూల్ బేబీకి అది తెలియక చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అభిమానంతో కుమ్మెత్తున్నారు జగన్ గారు. అరే అమూల్ బేబీ అభిమానంతో కుమ్మెత్తే 11 సీట్లకి కనీసం అసెంబ్లీ కూడా వెళ్ళకుండా ఎందుకు మానేస్తారు జగన్ గారు? అసెంబ్లీ కూడా వెళ్తలేదు. అంతకుముందు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనివ్వరు కూటమి నాయకులు, తెలుగుదేశం జనసేన నాయకుల్ని. ఇప్పుడు జగన్ గారు అసెంబ్లీ గేట్ కూడా తాకట్లేదు. అరే మరి అంతమంది ప్రజలు అభిమానం కుమ్మెత్తుంటే 11 ఎందుకు వచ్చాయి అమూల్ బేబీ? రే అయినా నేను మాట్లాడట్లేదా, నువ్వు కూడా కూర్చో అనే సంఘటనలు అక్కడ కనిపించాయా? లేదా మీరు ఏమైనా సర్వే చేశారా? అక్కడ ఇష్టం లేకుండా వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి సర్వే చేశారా? చూపించండి, ఆ సర్వే చూపించండి, ఆ ఎవిడెన్స్ చూపించండి. మీరు ఇంకా గ్రౌండ్ రియాలిటీలో మీరు తమ్ముడికి అన్ని చూపించాలి, సర్వే రిపోర్ట్ చూపించాలి, హోంవర్క్ చూపించాలి, క్లాస్ వర్క్ చూపించాలి, ఇంకేమైనా ఎస్ఏ రైటింగ్ ఏదైనా ఉంటే ఎస్ఏ రైటింగ్, కాపీ రైటింగ్ ఉంటే కాపీ అన్ని చేస్తా. తమ్ముడు చూపిద్దాం ఒకసారి. పొద్దున్నే తమ్ముడు ఇలాగే మొంగడి తీసుకుని కొబ్బరి నూనె రాసుకుని తల పక్కకు వేసుకుని వచ్చి నీకు అన్ని చూపించేస్తాం, రికార్డులు అన్ని చూపించేసి నీతో మార్కులు ఏం చేసుకుంటాం. మేము అన్ని చూపించాలట సార్కి అని చెప్పి ఎడ్యుకేటెడ్ సర్కిల్స్ లో కూడా టాక్ మొదలైపోయింది. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, నాట్ యాజ్ అ హోమ్ మినిస్టర్. బోలెడంత మంది ఎడ్యుకేటెడ్ యూత్ లో కూడా జగన్ గారి ప్రెస్ మీట్స్ వల్ల స్టేట్ ఫైనాన్సెస్ అర్థమవుతున్నాయి. మీ బండారం అంతా ఎడ్యుకేటెడ్ సర్కిల్స్ లో అర్థమైపోతుంది. మరో పక్క మీ అడ్మినిస్ట్రేషన్ ఇంత అధ్వానంగా ఉంటే, ఇంకోవైపు డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏపీ ఇష్యూస్ తప్ప మిగతా అన్నింటినీ పట్టించుకుంటుంటే పబ్లిక్ ఆటోమేటిక్ గా గ్రావిటేట్ అవుతారు జగన్ గారికి. మీరు ఈ పాసిబిలిటీని ఎలా రూల్ అవుట్ చేశారు చెప్పండి చూద్దాం. మీకు మీరే సూపర్ పాలన మీరు అనుకోవడం తప్ప గ్రౌండ్ రియాలిటీలో అధ్వానంగా ఉంది అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారు. అందుకోసమే జగన్ గారు మీటింగ్స్ వెళ్తున్నారు అనేది ఒక పాసిబిలిటీ కదా. సిబిఎన్ గారు పేరుకే విజనరీ అంట, యాక్చువల్ గా వచ్చారు. తమ్ముడు అమూల్ బేబీ అది మీటింగ్ కాదురా నాయన, అది మీటింగ్ కాదురా బాబు, అది మీటింగ్ కాదురా నాయన. ఎవరో చచ్చిపోయాడు, పరామర్శకి వెళ్ళాడు. మరి పరామర్శకి మీటింగ్ కూడా తేడా తెలియకున్న వాళ్ళందరూ కూడా రాజకీయం మాట్లాడడానికి వచ్చేస్తున్నారా బాబు? అది మీటింగ్ కాదురా, అదొక బాధాకరమైన విషయం, బాధాకరమైన అంశం అది. అక్కడ మీటింగ్కి వచ్చినట్టు జనాన్ని తీసుకుపోకూడదు. హోమ్ మినిస్టర్ గారు అదే చెప్పారు. అక్కడ ఒక బాధ, ఆ కుటుంబంలో బాధ ఉంది, సంవత్సరకం చేసుకుంటున్నారు. సంవత్సరకం చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి మీరు జెండాలు అట్టుకుని వెళ్ళిపోకూడదు బాబు పరిగెట్టుకుంటుని. గంజా తాగేసో లేకపోతే మందు కొట్టేసో జెండాలు అట్టుకుని అక్కడ జనాలు పొలోమని వేసుకెళ్ళిపోతే ఆ తొక్కిసలాట్లో ఆ ఊరే చిన్న గ్రామం అది,
5,000 మంది ఉన్నారట. 5,000 మంది ఉన్న ఆ గ్రామంలోకి 100 మంది కన్నా ఎక్కువ వెళ్ళొద్దని పోలీసులు చెప్పారు. నువ్వు 6,000 మందిని తీసుకెళ్ళావు. ఎందుకు ఎందుకురా బుజ్జే? అన్ని కార్లు ఎందుకురా? పెట్రోల్ బొక్క. పెళ్ళికి వెళ్ళారా మీరు కానీ పరామర్శకి? దాన్ని మీటింగ్ అంటాడు మా ట్యూషన్ టీచరు. ఎంత నేరో మైండెడ్ గా థింక్ చేస్తారో మీరు కూడా ఆ థాట్ ప్రాసెస్ అడాప్ట్ చేసుకుంటారా? ఒక పరామర్శకు వెళ్ళేటప్పుడు అంత బల ప్రదర్శన అవసరం అంటున్నారు కదా, మేబీ మీ దగ్గర అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్స్ లేక మీకు పరామర్శకి వెళ్ళినా లేకపోతే ఎలాంటి ఈవెంట్కి వెళ్ళినా మీ దగ్గర ఇలాంటి జనాలు చూహాం బాబు, మాస్ ఫాలోయింగ్ మేము చూహాం. ఆయన అధికారంలో ఉన్నప్పుడే గేట్లు దాటేసి కడగడలో మొత్తం ఆ బ్యారికేడ్లు అన్ని చేసుకుని పారిపోతున్న జనాన్ని మేము చూసామరా నాయన. ఈవేళ నువ్వు కొత్తగా వచ్చి కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్టు ఆయనకి ఏదో మాస్ ఫాలోయింగ్ ఉంది, ఏదో మా జగనన్న తోపు దమ్ముంటా అంటావేంటి? ఇలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు చాలామంది అయిపోయారు. వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. రాక ఇలాంటి మాస్ ఫాలోయింగ్ లేక మీకు బల ప్రదర్శనకి అభిమానంతో వచ్చే వాళ్ళకి తేడా తెలియకపోవచ్చు కదా, అది కూడా ఒక పాసిబిలిటీ కదా. ఇప్పుడు నేను మెగాస్టార్ అని ఫీల్ అయిపోయి జనాల్లోకి వెళ్ళి ఏంటి నా దగ్గర జనాలు ఎవరు రావట్లేదు అని నేను అనుకుంటా. నిజంగా మెగాస్టార్ గారు పబ్లిక్ లో వెళ్ళినప్పుడు ఆయనను చూసి జనాలు వచ్చేది చూసి మెగాస్టార్ బల ప్రదర్శన చేస్తారు. బాబా ఏమి ఎగ్జాంపుల్ చెప్పండి. నిజంగా ఈ ఎగ్జాంపుల్ 5వ తరగతి పిల్లలకి చెప్తే చప్పలు కొడతారు. తమ్ముడు అక్కడి నుంచి వచ్చాడు బ్యాక్గ్రౌండ్, అందుకని ఆ చిన్నపిల్లల కథలు లాంటివి చెప్తున్నాడు. ఆ చిన్నపిల్లల కథలు లాంటి అంటే ఇలాంటి చిన్న చిన్న పిల్లలతో కూడా చెప్పిస్తే జనం ఏమైనా నమ్మేస్తారేమో, అంటే కొంచెం కొత్త ఫేసు, ఈ వైసీపీ కాదేమో, ఎవడో బయటడేమో అనుకుంటారనే ఆలోచన. బాగా క్రూయల్ మెంటాలిటీ అండి వెళ్తాయి. తప్పుడు సాక్ష్యాలు, అబద్ధాలు. డబ్బులు ఇచ్చి జనాలు పిలిపించుకున్నారు అని కనుక నేను అనుకుంటే అది ఎంత కామెడీగా ఉంటుందో మీరు చెప్పేది కూడా అలానే ఉంది మేడం. సీరియస్ టాపిక్ తో కామెడీ చేయకండి మేడం. నిజంగా అది బల ప్రదర్శన అనుకుంటే మీరు హోమ్ మినిస్టర్ గా ఒక రెస్పాన్సిబుల్ చైర్ లో కూర్చొని ఒకవేళ నిజంగా బల ప్రదర్శన చూపించడానికి జనాలు తెచ్చినా ఆ జనాలకి ఏం కాకూడదు అనేలాగా మీరు థింక్ చేసి మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయాల్సింది పోయి చేస్తాం తప్పకుండా చేస్తాం. పోలీసు వాళ్ళు 100 మందికి పర్మిషన్ ఇస్తే మీరు 10,000 మందిని తీసుకొచ్చండి, 5,000 మందిని డబ్బులు ఇచ్చి మందు గంజా ఇచ్చేసి తీసుకొచ్చండి. వాళ్ళందరికీ కూడా టీలు టిఫిన్లు కూడా ఏర్పాటు చేస్తాం ఈసారి. ఎవరెవరు వస్తున్నారు చెప్పు, లేదంటే మెను కూడా ఇచ్చి తీసుకో. అంటే మీరు మాకు పర్మిషన్ ఇవ్వకపోయినా మేము పొలమని మేము జనం తోలేస్తామండి, అక్కడికి పబ్లిక్ని బస్సులు గిసులు పెట్టి వాళ్ళకి మంది ఇచ్చి తోలేస్తాం మేము. వాళ్ళందరికీ ఇక మెను ఇదండి, మాకు దోశ కావాలి, పెసరట్టు కావాలి, ఉప్మా పెసరట్టు మెను కూడా ఇవ్వండి బాబు, ఏర్పాటు చేస్తాం. వచ్చినా కానీ అటండి హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి వాళ్ళందరికీ రాచమర్యాదలు చేయాలట, రెడ్ కార్పెట్లు వేయాలట. పట్టించారండి మేడం. మీరు అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ లేవా, ఎందుకని సరిపడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయలేదు మేడం? నెక్స్ట్ ది ఆవిడ చెప్పే పాయింట్ లో నేను కొద్దిగా కన్విన్స్ అయ్యాను. వాళ్ళ దగ్గర నిజంగా రిపోర్ట్ ఉండి ఎక్కువ మంది వస్తున్నారని తెలిస్తే అవుట్స్కట్స్ లో ఆఫీస్ మక్కలు ఎరగదు. అందరూ చెప్ప పెట్టకుండా వచ్చి పడిపోయారు. మేము పర్మిషన్ 100 మందికి ఇస్తే అంతకన్నా ఎక్కువ రారు కదా, వీళ్ళు కొంచెం మెయింటైన్ చేస్తారేమో డిగ్నిటీ అనుకున్నారు పోలీసు. కానీ మన దగ్గర అది లేదని విషయం ఇప్పుడు తెలిసింది కదా. రేపు పొద్దున మళ్ళీ ఏదైనా మీటింగ్ పర్మిషన్ అడగండి ఇస్తారేమో చూద్దాం ఈసారి. అదేంటో చూద్దాం. కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్ గా హాస్పిటల్ పంపించుంటే ఆ మనిషి బతికేవాడు కదా. అంటే ఇంత దారుణంగా ఇంత దాని ఏమంటారంటే కనీసం జాలి దయ లేకుండా కూడా మనుషులు ఉంటారా? వాట్ ఐ అగ్రీ విత్ హరీష్. నాకు ఆవిడ చెప్పిన పాయింట్ ఎక్కడ కన్విన్సింగ్ ఉందంటే అక్కడ ఆయన చనిపోయిన వ్యక్తి వైసీపీ కార్యకర్త అన్నారు. జగన్ గారు ఒకవేళ జనాల రద్దీలో ఆ హడావిడిలో ఇమ్మర్స్ అయిపోయి ఉన్నారు అనుకుందాం. కానీ మిగతా వైసీపీ కార్యకర్తలు తోటి వైసీపీ కార్యకర్తకు అట్లా అయితే వాళ్ళు వెళ్ళి అటెండ్ అవ్వాలి కదా, ఎందుకని పట్టించుకోకుండా అక్కడ వదిలేశారు అనేది ఇట్స్ ఫేర్ పాయింట్. నాకు కన్విన్సింగ్ అని అనిపించింది. కానీ అక్కడున్న లాయర్ అక్కడ ఎలా అటెండ్ అయ్యారో అని ఆయన మాటలు అని చెప్పి ఒకసారి విన్నాం. లీగల్ సభ్యుడిని నేను ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నాను. అది జస్ట్ తేలికపాటి ఒక 2-వీలర్ మీద కింద పడితే చిన్న ఎలా స్వల్పకాల ఈ తోలు అనేది ఇదవటం జరిగింది. ఎండకి అతనికి మండిపోవడం వల్ల అతను ఇబ్బంది పడుతున్నాడని నా కారులో గొడుగు తీసి అతను పెట్టాను. ఇంకొకటి ఆ రోజు అంటే 4 టన్నుల బరువు ఉంటుంది జగన్ గారి కారు అని ఎలా చెప్తున్నారు. 4 టన్నుల బరువు ఉన్న కారట ఒక వృద్ధుడి మీద నుంచి షోల్డర్ నుంచి ఎక్కిస్తే 2-వీలర్ నుంచి పడిన గాయాలు ఎలా ఉన్నాయో అలా పడుతుంది అంటే ఇంకో వేదాంతి వచ్చి ఈయన సిద్ధాంతి ఈయన వేదాంతి. ఈయనకి పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఈయన సాక్ష్యం అటండి. స్వయంగా మన జిల్లా ఎస్పీ గారు ఆయన స్వయంగా చెప్పారు. నేనే చెప్తానంటే ఎస్పీ గారికి చాలా బాధ్యత ఉంది, చాలా ఇచ్చేయాలి. ఇప్పుడు ఈ రోజు ఏదో సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో బేస్ చేసుకుని ఎస్పీ గారు ఇలా మాట్లాడడం వరకు ఎంతవరకు సబబు? ఈ జిల్లా ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే అది ఆ రోజు చెప్పిన ఎస్పీ గారు మరి ఈ రోజు ఎందుకు ఇలా చెప్తున్నారు? అది ఆయనకి నేను స్వయంగా ఒక అందరూ బుర్రతక్కువలే అలాంటి వాళ్ళే ఉన్నట్టున్నారండి. ఆ పార్టీలో మిగిలిపోయారు ఇంకా అలాగా. ఈ బుర్రతక్కువ బ్యాచ్ అంతా స్క్రాప్ అంతా ఇంకా అక్కడ చేరుకుని అలా ఉండిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు చంపింది అక్కడ ఉన్న బీటెక్ రావు గారు లేకపోతే ఆదినారాయణ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఫస్ట్. కానీ ఆ తర్వాత ఆధారాలన్నీ తీసుకున్న తర్వాత ఈ గూగుల్ టేక్అవుట్లు కానీ లేకపోతే దస్తగిరి వాంగ్మూలం కానీ లేకపోతే అక్కడ జరిగిన సన్నివేశాలన్నీ కూడా క్రోడీకరించాక కేంద్ర దర్యాప్తు సంస్థ వచ్చి ఏం చెప్పింది? చంపినోడు అవినాష్ రెడ్డి చంపాడు, దాని వెనకాల ఉన్నాడు భాస్కర్ రెడ్డి ఉన్నాడు, గంగిరెడ్డి ఉన్నాడు, ఉమాశంకర్ రెడ్డి, ఇలాగే కదా చెప్పారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇలాగే ఎందుకు చెప్తున్నారంటే ఏం చెప్తారో బాబు మీకు ఏం చెప్తామరా కర్మ అంటే మీరు ఏదో ఒకటి చెప్తారు, అది నమ్మేయాలి అందరూనే. అది నమ్మకుండా ఒక ఆధారాలు బయట ఓ 4 రోజుల తర్వాత ఆ వీడియో బయటపడింది, ఆధారం బయటపడి చెప్తే అప్పుడు మీరు వినరు. ఎందుకంటే అప్పుడు అలా ఎందుకు చెప్పారంటే అప్పుడు ఆధారం లేదు కాబట్టి, ఇప్పుడు ఎలా ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ఆధారం దొరికింది కాబట్టి. మరి ఈ మాత్రం చిన్న లాజిక్ కూడా ఎలా మిస్ అవుతున్నారా మీరు? ఎలా మిస్ అవుతున్నారా మీరు?
అసలు ఇతను ఎవరో కూడా ఎవరో తెలియదు. ఎవరినో ఒక దారంట పోయి దానిని తీసుకొచ్చి ఆయనతో 2 మాటలు మాట్లాడించేసి అది ఎవిడెన్స్ అంట మా అమూల్ బేబీకి. అమూల్ బేబీ ఇలా ఇలా అయిపోతున్నాడు ఏంటో. భారతీయుడు, ఒక భారతదేశంలో ఒక పౌరుడిగా నేను ఒక పబ్లిక్ సర్వెంట్ ని ప్రశ్నిస్తున్నాను. ఆయన ఈ సమాధానం రాష్ట్ర ప్రజలకి చెప్పి తీరాలి. అవైతే తేలికపాటి గాయాలు, అతను చనిపోయే విధం భారతీయుడు 1 or 2 అన్నా నువ్వు? భారతీయుడు 1 or 2? ఓ భారతీయుడిగా నువ్వు ప్రశ్నిస్తున్నాను అంటున్నావు. ఎవరిని ప్రశ్నిస్తావు? ఈ దేశాన్నా, రాష్ట్రపతి గారినా, లేదా ప్రధానమంత్రి? ఎవరిని ప్రశ్నిస్తావు అది కూడా చెప్పు. నువ్వు ఏ ప్రశ్నించో ఆ ప్రశ్న చెప్పు. ఎందుకు నువ్వు ప్రశ్న చెప్పలేదు? పెద్ద పెద్ద డైలాగులు, ఎంత డైలాగులు రాసిస్తారు అతను కూడా. భారతీయుడిగా ప్రశ్నిస్తున్నాడు. ఎవరిని ప్రశ్నిస్తావు? లేదు. మరి అది ఏం జరిగిందనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ఎస్పీ గారే స్వయంగా ఆయన చెప్పాలి ఏం జరిగిందని. నాకున్న అనుమానం, నువ్వు ఎక్కడో తెలియదు కానీ ఆల్రెడీ ఎస్పీ గారు చెప్పారు. ముందు వచ్చిన నా రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇలా చెప్పాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఎవిడెన్స్ క్లియర్గా వచ్చింది. జగన్ గారి కారు కింద పడే చనిపోయాడు అని క్లియర్గా చెప్పారు. ఇంకేం చేయాలి మరి? ఇంకేం చేయాలి? అయితే చాలా అనుమానాలు ఉన్నాయి. అవన్నీ నేను త్వరలో కోర్టులో నేను తెలుసుకుంటాను. లీగల్ గా ఏదున్నా నేను లీగల్ గా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అతని యొక్క చావు కారణం ఏంటనేది నేను కోర్టు ద్వారా నేను ఈ రాష్ట్ర అరే బాబు మేము ఎప్పుడు నుంచి చూసేదే. మీరు చంపేస్తారు, మీరు దానికి అన్నం చేద్దాం, దానికి కప్పెడేద్దాం అనుకుంటారు. ఎవరో వచ్చి అడ్డుపడతాం, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అడ్డుపడుతుంది, అది తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు వేస్తారు. అంతే కదా. ఇప్పుడు సెంగాని కూడా చంద్రబాబు నాయుడు గారు కత్తెట్టు కూర్చొని నరికేశారంటారు. అంతే కదా. అనండి. జనాలు నమ్మారా? వివేకానంద రెడ్డి గారిని చంపేశారన్నారు, నమ్మారా? లేదా కోడికత్తో చంపేయాలనుకున్నారు జగన్ అన్నారు, నమ్మారా? గులకరాయితో జగన్ గారిని చంపేవారు అన్నారు, నమ్మారా? 11లో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈ సోది ఎవరు నమ్ముతారు? ఈ సోనియా కబూర్లు ఎవరు నమ్ముతారు? కావని ఆయన అంటున్నారు. ఇది చూశాక నాకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయంటే, అసలు చనిపోయే అంత దెబ్బలు తగిలాయా? ఆయన సార్కి క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి. తమ్ముడు బిట్లు కూడా వస్తాయా? మల్టిపుల్ చాయిస్ లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవి కూడా వస్తాయా రావా? క్వశ్చన్లో ఆన్సర్లు అటండి. అంబులెన్స్ లో ఎక్కించేదాకా దాని తర్వాత అసలు ఏం జరిగింది చూద్దాం. ఆ లాయర్ గారు ఎట్లా ఫైట్ అవుట్ చేస్తారో. నెక్స్ట్ మన హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్యం మీద మాట్లాడారు. అసలు ఒళ్ళు పులకరించిపోయింది నాకైతే. ఎంత బాధ్యతగా నిర్లక్ష్యం గురించి మాట్లాడారో చూడండి. ఇంత ఉన్మాద పరిస్థితిలో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా ఆ రోజు సింగయ్య మళ్ళీ ఇంకొక అబ్బాయి రెడ్డి 2 చనిపోయారు. 2 చనిపోయినా కూడా అతని పర్యటన కొనసాగిస్తూనే ఉన్నాడు. అది నిర్లక్ష్యం అంటున్నారు కదా మేడం హోమ్ మినిస్టర్. మీరు సింహాచలం టెంపుల్ డిజాస్టర్ లో మీ నిర్లక్ష్యం కారణంగా 7 చనిపోయారు కదా, మరి దాని అమూల్ బేబీ ఇది నిర్లక్ష్యమే కాదా చెప్పి అప్పుడు రెండోది అడుగు. ఇప్పుడు సొంత కార్యకర్తలే కదా, జగన్ గారు అక్కడే ఉన్నారు కదా, ఆయన కారు తొక్కేసింది కదా, ఆల్రెడీ చెప్పారు కదా, అన్న ఇక మన కారు కింద పడిపోయాడంటే లాగండి పక్క అన్నారు కదా. అరే దగ్గరుండి కనీసం ఒక అంబులెన్స్ ఎక్కించేసే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళుంటే బాగుంది కదా. క్లియర్ కట్ నిర్లక్ష్యం అక్కడ కనిపించింది. ఇక్కడ హోంమంత్రి గారు ఉంటే మంగళగిరిలో ఉంటారు లేదా వైజాగ్లో ఉంటారు. సింహాచలం కొండ మీద జరిగిన దానికి హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలట. ఇక్కడ కారు కింద పడిపోయి సొంత కార్యకర్త చచ్చిపోతే పట్టించుకోకుండా వెళ్ళిపోయిన జగన్ చెప్పడట. ఇప్పుడు వైజాగ్లో ఉంటే సింహాచలంలో ఏదో జరిగితే దానికి ఇప్పుడు చెప్పాలి సమాధానం. అమూల్ బేబీ ఇలాంటి వాళ్ళు దింపుతున్నారు, సిగ్గు ఎగ్గు లేకుండా ఇలాంటి వాళ్ళు దింపుతున్నారు. అమూల్ బేబీ రుయా హాస్పిటల్లో 14 మంది చచ్చిపోయారు అన్న. అప్పుడు కోవిడ్ టైంలో టైంకి అక్కడ ఆక్సిజన్ పెట్టకపోవడం వల్ల. మరి దానికేమంటావు? ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీక్ అయిపోయి 10 మంది అంతమంది దాదాపు అక్కడ కూడా చచ్చిపోయారు. దానికి కూడా కారణం ఈ గవర్నమెంట్. దాంట్లో లిక్కర్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ తయారు చేయడానికి మొత్తం అన్ని లాక్డౌన్ అయిపోతే ఇది ఒకటి ఓపెన్ చేయించారట. ఆ ఓపెన్ చేయడం వల్ల సరైన సర్వీస్ లేకపోవడం వల్ల అక్కడ విషవాయువు లీక్ అయిపోయి చచ్చిపోయారు జనం. దానికేమంటావు? ఇలాంటి సోది చరిత్ర చెప్పకు. ఇది నిర్లక్ష్యమా కాదా? సొంత కార్యకర్త చచ్చిపోతే కారు కింద పడిపోతే కుక్కని ఇచ్చినట్టు పక్కకి ఇచ్చేసి పని చూసుకున్నారా లేదా? అది చెప్పాయా ఏంటి ఈ తప్పు డ్రామాలో జంపింగ్ జపాంగ్లేంటి? ఏం చేద్దాం? ఇదే నిర్లక్ష్యం, ఇదే అఫెన్స్ అయితే మరి 7 చనిపోయారు, దాన్ని ఏమనాలి? జగన్ గారు నిర్లక్ష్యంగా 2 చనిపోయినా కూడా ఆయన పర్యటన ఆయన చేసుకుంటా వెళ్ళిపోయారు అన్నారు. మరి మీరు కూడా మీ నిర్లక్ష్యం కారణంగా 7 సింహాచలం టెంపుల్ డిజాస్టర్ లో చనిపోతే ఇంకా అయితే నిజం ఒప్పేసుకున్నాడు. మా ఆంధ్ర పెయిడ్ కాస్ట్ ఒప్పేసుకున్నాడు, అది నిజమే. 2 చచ్చిపోయినా మా వాడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు, ర్యాలీ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ 2 పక్కన పారేసి 2 శవాలను పక్కన పారేసి వెళ్ళి మా వాడు వెళ్ళి అక్కడ ఓపెనింగ్ చేశాడు. ఇంకా దారుణం ఏంటనుకుంటున్నారు? ప్రెస్ మీట్ పెట్టాడు అక్కడ. 2 కార్యకర్తలు ఈయన కళ్ళ ముందే చనిపోతే కనీసం మా కార్యకర్తలకు యాక్సిడెంట్ అయ్యింది, వాళ్ళని కొంచెం టేక్ కేర్ చేయండి అనే మాట కూడా చెప్పకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ మీద విమర్శలు చేసుకుంటూ కమ్మోళ్ళ గురించి మాట్లాడుతూ మా కమ్మ వంశీ లేకపోతే మా కమ్మ కొడాలి, మా కమ్మ ఇంకొకటి, ఈ కమ్మలందరికీ అన్యాయం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అని కులాలని రెచ్చగొడుతూ అక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. అది చూడండి ఎంత దారుణం. ఇది నిజంగా కార్యకర్తలు సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తే, సొంత కుటుంబంలో ఒకటి చచ్చిపోతే ఆడి చావు గురించి మాట్లాడకుండా రాజకీయాల గురించి మాట్లాడడం ఎంత ఘోరం అండి. ఆయనకు ఇప్పుడు కొత్త సరుకు దింపిందండి అయిపోయాక. ఏ కొత్త పెచ్చగాళ్ళు ఇక పొద్దు ఎరగరాళ్ళు. అది నిర్లక్ష్యమని ఈయన ఒప్పేసుకుంటున్నాడు. అయితే మన సింహాచలంలో మరి అక్కడ ఇది జరిగింది కదా, మరి దానికి హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్తారని అడుగుతున్నాడు. హోమ్ మినిస్టర్ గారు కారు తీసుకుని వెళ్ళి సింహాచలంలో గుద్ది చంపేశారేటి?
లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రొక్లైన్ వేసుకుని వెళ్ళి సింహాచలం గోడ కూల్చేశారేటి? ఏం మాడుతున్నారా మీరు? మీరు హోమ్ మినిస్టర్ చైర్లో కూర్చొని మాట్లాడుతున్నారు, మిమ్మల్ని ఎలా చూడాలి మేడం? మీ నిర్లక్ష్యం గురించి కూడా కాస్త చెప్పండి వింటాం. మేడం ఫైనల్ గా మీరు కాస్త కళ్ళు తెచ్చుకోండి, మీరా మా హోమ్ మినిస్టర్ అని బాధపడేలా ఉంది మీ థాట్ ప్రాసెస్. మీ ఎంటైర్ ప్రెస్ మీట్ అసలు హేతుబద్ధంగా ఉందా? ఒక సైంటిఫిక్ వేలో జగన్ అరే బాబు అమూల్ బేబీ, ఆవిడ ఒక టీచర్ అంటే కొన్ని వందల మంది జీవితాలని చక్కదిద్దే ఒక మంచి వృత్తిలోంచి బయటకు వచ్చింది. ఆ వృత్తిలోంచి ఆవిడ బయట తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆవిడని ఎమ్మెల్యే చేశారు. ఆవిడ గతంలో కూడా ఎమ్మెల్యే చేసింది. ఆవిడ తెలుగుదేశం పార్టీ అంటే 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలు. ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యేతో పాటు ఈ రాష్ట్రానికి హోంమంత్రి. ఆవిడ హోంమంత్రి అని చెప్పి కూడా నువ్వు సిగ్గుపడడం ఏంట్రా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 38 కేసులు 39 కేసులు బాబాయ్ కేసుతో సహా ఎన్ని జరిగాయో అన్ని చూసాం. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని ఏది ఇలాంటి ముఖ్యమంత్రి మాకెందుకని మేము ఎప్పుడు అంత ఆశయించుకోలేదు. సర్లే జరుగుతుంటుంది రాజకీయాల్లో మామూలు అనుకున్నాం. ఈవిడ్ని హోంమంత్రి అని ఒప్పుకోవడం నీ మనసు ఒప్పట్లేదా? అరే ఆయన్నే మేము సీఎంగా ఒప్పుకున్నాం. ఆయన వెనకాతలు ఉన్న ఎవరైతే ఆ క్రిమినల్స్ ఉన్నారో, ఆ కబ్జాకోర్లు, ఆ రేపిస్టులు, లేకపోతే ఆ డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసేవాళ్ళు, వాళ్ళని ప్రజలు ఓకే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఒప్పుకుంది. అంటే క్రిమినల్సే ఉండాలా? ఓకే, ఎవడన్నా క్రిమినల్ అయి ఉంటేనే, ఎవడన్నా దరిద్రమైన బ్యాక్గ్రౌండ్ ఉంటే నాయకులకు ఉండాలి. ఇలా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఒప్పుకోలేరు మీరు? కిందంత నలిపెట్టుకుని ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నారా మీరే? సిగ్గని అనిపించట్లేదా? అన్నవేగా తింటున్నారు మీరు, తెల్లగా ఉంటుంది రైస్, అదేనా తింటుంటే ఇంకేమన్నా తింటున్నారా మీరు? ఆవిడ హోంమంత్రి అని చెప్పడానికి వీడు సిగ్గుపడతాడట. మేమరా సిగ్గుపడాల్సింది? మీలాంటి వాళ్ళని, లేకపోతే మీ వెనకాతల నాయకులను, మీరు సపోర్ట్ చేసే నాయకులను ఒప్పుకోవడానికి మేము సిగ్గుపడాలి, మీరు కాదు. ఎవరిని దోచుకోలేదు, లేకపోతే ఎక్కడ కబ్జాలు చేయలేదు, లక్షల కోట్లేమీ ఆవిడ అవినీతి చేయలేదు. కష్టపడి ఎదిగింది, బ్యాక్గ్రౌండ్తో కూడా రాలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సులు మాత్రం ఉన్నాయి ఆవిడ మీద. అలాంటి ఆవిడ మీద పడి ఎడుతున్నారా? ఇది బతికే. ఇప్పుడు వీళ్ళంతా కలిసి హోమ్ మినిస్టర్ గారిని టార్గెట్ చేశారండి. వీడు ఎంతముందు ఆ చింతపత్తి రెడ్డి గాడు, మొన్నేమో పేరుని నాని, ఆ తర్వాత ఇంకొకటి ఆవిడ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ వాడు, వీళ్ళందరూ కూడా హోంమంత్రి గారి వీడియో వేసేటు ఆవిడ మీద టార్గెట్ చేసి మాట్లాడడం. ఏం కొడుతుంది మాకు? ఏం పెగ్గలుతారు? జగన్ గారి మీద క్రిటిసిజం పాస్ చేస్తారా, లేదా పబ్లిక్ డైవర్స్ చేయడానికి మీరు 30 మినిట్స్ ప్రెస్ మీట్ పెట్టారా? ఒక పక్కన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ లేకుండా మీకు మీరే క్లియర్ గా కనిపిస్తుంది కదా అని చెప్పి మీరు డిక్లేర్ చేసేస్తారు, ఇంకోవైపు బల ప్రదర్శన అనేస్తారు. మీ గవర్నమెంట్ మీద విరక్తి, మీ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్, మీకు ఇలాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్స్ ఎవరు లేకపోవడం, ఇలాంటి పాసిబిలిటీస్ అన్నిటి రూల్ అవుట్ చేసేసి మీరు అనుకున్నదే మా మీద రుద్దాలంటే ఎలా మేడం? మనం ఎలాంటి జమానాలు ఉన్నామో కాస్త రిలీజ్ అయ్యి మీరు సైంటిఫిక్ వేలో హోంవర్క్ చేసుకొని వచ్చి ప్రెస్ మీట్స్ పెట్టండి. లేదంటే హోంవర్క్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. హోంవర్క్, క్లాస్ వర్క్, ఎస్ఏ రైటింగ్ ఇదే ఉంది. ట్యూషన్ టీచర్ని తీసుకొచ్చి రాజకీయాలు మాట్లాడించేస్తున్నా. అయిపోయాక పాపం రిక్రూట్ చేయడానికి ఇంకెవరు సరుకు దొరకలేదు. దొరక్క ఈ పాఠాలు చెప్పుకునే వాళ్ళని, లేకపోతే ఇంకొకళ్ళని తీసుకొచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది ఒక టీచర్ అయితే ఇంకా బాగుండండి. ఏదో జస్ట్ ట్యూషన్ చెప్పుకునేవాడు ఓకే మంచిదే. సోషల్ ఫీల్డ్లో ఉన్నంత వరకు ఓకే, నిన్ను ఎవరు ఏమన్నారు, మంచి ఉద్దేశంతో అవును పిల్లలు బాగా చదువుతున్నాడని గొప్ప పేరు ఉంటుంది నీకు ట్యూషన్ టీచర్కి అయితే. కానీ నువ్వు ట్యూషన్ టీచర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చి నువ్వు ఇక్కడ హోంవర్క్లు, నువ్వు క్లాస్ వర్క్లు, రాజకీయాల్లో చెప్తే తొక్కుపెట్టి నార తీసేస్తారు. ఇలాగే ఎన్కౌంటర్ అయిపోద్ది. నీకంటే ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆవిడైతే టీచరు, నువ్వు ఇంకా జస్ట్ ట్యూషన్స్ వరకే ఉన్నావు. ఆవిడైతే గవర్నమెంట్ టీచరు. అలా గవర్నమెంట్ టీచర్ నువ్వు అలా విమర్శించొచ్చా?